ప్రేక్షకులందరికీ నమస్కారం. రియాక్షన్ సిరీస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం వీడియోలో ఆర్యన జయన్న వీడియోకి రియాక్ట్ అవ్వబోతున్నాం. లెట్స్ గో. లెట్స్ గో. రే లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్ అనే అంటా. అన్న షార్ట్ ఫిల్మ్ కొంచెం నీతులు ఎక్కువ ఉంటాయి. భరించారు కొంచెం. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. ఈ లోకంలో ఉన్నాడు ఎవడో రాముడు కాదు. ఆడంత మనతో తిరిగాడు, వీడెంత మనతో తిరిగాడు. వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? చూడమ్మా, రోజు నీ లైఫ్ లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించిన దూరం అయితే ఇంకా నీ లైఫ్ లోకి రాలేదు. కనెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరు లవర్స్ అంటారా? ఒకటి కింద చేసే పని లేదు. వచ్చిందో తెలిసిన అన్నేమని తెలుసారా? విలన్ రా, అందుకే అట్లా మాట్లాడుతుండు. ఇప్పుడు భరించలేరు. స్లో మోషన్ అదంతా వేరే లెవెల్ ఉంటుంది. హీరో కంటే ఈ అంకుల్ మంచిగా చేస్తారు. ఏళ్ళతోనే కట్టాడా అనిపించలే. అమ్మాయిని పంపించేసిండ్రా వాళ్ళ వరకు. స్లో మోషన్ చూసినావా? వేరే లెవెల్ ఉంటది. బాయ్ బాయ్. ఓ అల్లు అర్జున్ ఆర్య2 సీన్ ఇది. నేను చూసుకుంటా. ఇక్కడ నుంచి నీకు అన్ని వీడియో అంతే. అలా బాగా చూసుకోరా. సరే జాగ్రత్త, జాగ్రత్త వెళ్ళండి. బాయ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. దేనికి హీరోయిజం అక్కడ ఎవరితో ఫైట్ చేసిండ్రా? ఇప్పుడు స్లో మోషన్ అలా పంపించినందుకా? చూస్తుంటే ఇంట్లో పార్టీ వచ్చినట్టున్నారు. అవునా? అంకుల్ స్పైరా అని తెలియదు. చూడగానే అర్థమైంది. ఇట్లా వాళ్ళిద్దరు ఇట్లా కూర్చున్నారు. నీకెందుకు? ప్రేమ కులమురా. ఏదైనా చూడాలి. సర్లే కానీ అజయ్ ఫోన్ చేసావా? ఏం నుంచి ఏడిపోతుర్రు? ఏం చేద్దాం అనుకుంటారు? వాడు వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటే వాడు పంపించేసిండ్రా. కానీ వాడు మాత్రం ఎంజాయ్ చేస్తుండ్రా మంచిగా. ఇప్పుడే రీచ్ అయ్యామురా. సరే జాగ్రత్త. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. సరే ఎడ్డేదా అవసరం ఉండే ఫోన్ చేసిండ్రా వాడు. ఆకలిగా ఉందిరా. ఫోన్ చేసినప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు ఫోన్ పే ఏమనొచ్చు కదరా? పర్స్ ఉందిరా ఆయన దగ్గర. అయిపోయింది. అయ్యయ్యో ఏంద్రా ఇది? కేరాఫ్ లో ఇలా కూడా అయిపోయింది. దొరకడు. దొరుకుతాడు. అంత దిగులు ఎందుకుంటాడు? బీజిఎం మాత్రం చెప్పరా చేసిండ్రా. అంటే మరి పైసలు ఉన్నాయో లేవో అని ముందే ఆలోచించిందిరా అక్క. ఆకలి అంటే దాహం తీర్చుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటావురా? గంట కొట్టినంటే గుళ్ళు ఉంటారు. అంతే అంతే. ఏం ప్లానింగ్ లేకుండా ఇంత దూరం వచ్చేసారా? కాదు, పోయిన ఎవరైనా పెళ్లి చేసుకుంటారు కదా. మరి చుట్టాల వాళ్ళు ఇంటికన్నా పోవచ్చు కదా. సారన్నా పంపించచ్చు కదా. స్లో మోషన్ వేసుకున్నాడు కానీ. హలో, ఏమైనా తిన్నారా? అరే కాదురా, ఫోన్ చేసినప్పుడు కొన్ని పైసలు అడగచ్చు కదా. పర్సు పోయింది. ఇప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టినట్టే కదా అక్కను. అన్నీ ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నాడు. వాడు మాత్రం మంచిగా తిరుగుతాడు బండ్ల ముచ్చట పెట్టుకుంటా. కష్టమైన సుఖమైన
ఇప్పటి నుంచే కష్టమైన సుఖమైన పెళ్లి. గుడి మూసే టైం అయిపోయింది రామ్మా. ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపోతామండి. అలా ఉండకూడదమ్మా వచ్చే. అరే నాకు ఎందుకురా వీళ్ళకంటే సైడ్ క్యారెక్టర్లే మంచిగా యాక్టింగ్ చేసినాడు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తున్నారా? అయ్యయ్యో సెలెక్షన్ బాగున్నాయి. డైరెక్షన్ ఖతర్నాక్ ఉంది. ఖాళీ ఉన్న బస్ స్టాండ్ తీసుకున్నారు. రైల్వే స్టేషన్ 2 numbers are respectively. విలనా ఎంట్రీ తెలీదన్నా. అడిగితే చెప్పట్లేదు, సిగితే వినట్లేదు, చంపితే అరే ఎందుకు అట్లా మాట్లాడుతుంటా? మనం కూడా అన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి అలానే మాట్లాడాలి. వాడు ఎవడో సిగరెట్లు అయితే మామూలుగా తాగుతారు. పెద్ద యాక్షన్ సీన్ వస్తుంది ఇప్పుడు. అరే వీడెవడో చెప్పేసింది రా. బ్లాక్ అండ్ బ్లాక్ ఆడేదో అని నువ్వు కూడా ఏదో అన్నారా? అలాగే నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా. నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. అదిరా అన్న బయట ఏడు స్లో మోషన్ వేసుకుంటాడు. చూడలేదే. కాలేజ్ మొత్తం నీ గురించే టాక్. అన్నవేమదైనా అలా పంపించి ఎలా ప్లాన్ చేసావురా? సినిమాలు చూడట్లేదేటి? అయినా నా గురించి ఎవరా లీక్ చేసి? అన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చచ్చిపోతావు. చచ్చిపో మరి. ప్రేమలో 2 రకాలు, ప్రాణాలు ఇచ్చేవారు, ప్రాణాలు తీసేవారు. అన్న ప్రేమ కోసం బుక్ రాత్రి మనం కూడా నేర్చుకునేటోళ్ళం. దేనికైనా రెడీ. కింద వాడు మరి. మరి ఇక్కడ సీన్ కి దానికి ఏం సంబంధం ఉందిరా? ట్రైన్ ముందర స్లో మోషన్ తీసుకోవాలి, అది మెయిన్ కంటెంట్. వాళ్ళు ఎసంటి వాళ్ళని వీడెట్లా చెప్పిండ్రా? ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చేసుకోలేరు అంతే. అరే ఇక్కడ ఏమైతే చెప్పరు? ఇల్లు కావాలా? కాకపోతే కొద్ది ఖర్చు అవుద్ది. మేడం చేయని అనిపిస్తుంది. అరే చూసింది చెప్పదా అరమాట? ఏమనుకుంటారు అసలు దేని గురించో? ఇక్కడే ఉండండి. అన్న జంపు. వాడు మీకు తెలుసా? తెలియదు. ఇల్లు చూపిస్తా అన్నాడని చెప్పి. వాడు పెద్ద దొంగమ్మా. వాహనం ఎలా ఇచ్చారు? రాదురా ఫస్ట్ చెప్పచ్చు కదా వెనకడ వెళ్తాను చెప్తుంది కానీ లేకపోతే ఇక్కడే ఉండొచ్చమ్మా. నేను మీ అక్క లాంటి అక్క జాలిపడి మన హీరో హీరోయిన్ కి భోజనాలు పెట్టడం జరుగుతుంది. కావున మీరు అందరు దిష్టి పెట్టాలని కోరుతున్నాను. పెద్దలు ఒప్పుకోలేదని మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. భలే గెసి చెప్తున్నారా లక్కి నువ్వు? మీ ఆయన ఎక్కడక్క? అన్ననే చేసిర్రు. చంపేశారమ్మా. ఇది మనుషులు ఆడే ఆట, దేవుడు ఆడే ఆట. ఎమోషనల్ డ్యామేజ్. అరే అక్క ఎంత జాలిగా ఉండే అయితే పైసలు లేకుండా తిండి పెడుతుందిరా. అట్లా ఒళ్ళో వండ పెట్టుకుంటారా? అంత జాలిగా ఉండరా అక్క? తెలిపిస్తుంది కూడా. ఇప్పుడు అక్క రిచ్ కిడ్ రా. పెద్ద రిచ్చే. బిడ్డ అది వెళ్ళినప్పుడు సంధి కళ్ళకి నిద్ర లేదు. మాట్లాడుతూ నేను చెప్తున్నారా వీళ్ళ హీరో వీళ్ళ ముగ్గురు కంటే సైడ్ క్యారెక్టర్ లో మస్తు చేస్తారు. హీరో ఎలివేషన్ సీన్లు, స్లో మోషన్లు, ఇది తప్ప ఏం లేవు. ప్రతి దానికి ఇవేంద్రా? ఉమాదేవి గారు, వాళ్ళకి ప్రేమన్నా నేనన్నా నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే వస్తారు. వచ్చిన తర్వాత మీరు మీ వారు తప్ప ఏ ఒక్కరు ఉండకూడదు. సొమ్ములు ఉన్నాయి కదా అని ఒకరు చూపిస్తే భయపడురా చూపిస్తాం. బీజిఎం లో అయితే ఏ వేరుగా చేయరా నాకు ఖతర్నాక్ స్లో మోషన్. సరే పిన్ని. అక్క ఫోన్ ఫోన్ ఎత్తా ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు. ఏం చెప్తున్నావురా అండి? తిన్నావారా అంటాడు. తిన్నా అని పెట్టేస్తాడు. మీకు గుడ్ న్యూస్, యమున వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు. అవునా? అవునరా. జై
పెళ్లి చేసుకోలేదు కదా మనలో మనకు థ్యాంక్స్ ఏంట్రా, మీరు వచ్చేది నేను చూసుకుంటా. నువ్వు చూసుకుంటావు అన్న, నువ్వు ఉన్నదే చూసుకున్నాను కదా. మీ అమ్మ నన్ను ఒప్పేసుకున్నారంట. అది మరి మామూలు సీన్ లారీ ఇవన్నీ. లవ్ స్టోరీ సక్సెస్ చేయించింది అంటే అన్న ఏ లెవెల్లో. ప్రశ్నలు నీవి ఎవరో బదులు ఎవరుగా, నీ చిక్కులు నీవి ఎవరు విడిపించరుగా. కానీ హీరోయిన్ మస్తు సాంగ్ సెలెక్షన్ మాత్రం బాగుంది. విలన్ అయితే ఖతర్నాక్ ఉన్నాడు, ఖతర్నాక్. చంపేయడమే ఇక సినిమాలు వెళ్ళలేదు మనం. భయపడుకుంటూ వచ్చింది. మీ నాయన అంటే భయం అని తెలుసు, మీ బావ అంటే ఇష్టం లేదని కూడా తెలుసు. నువ్వు వెళ్ళాకే తెలిసిందమ్మా. నేను చెప్తున్నా గుండెలు పిండేసే డైలాగ్లో ఉంటాయి. అరే కనీసం ఏమరా నువ్వు డిజిటల్ ముందే చెప్తున్నావు. చంపేయడానికి అదేగా వీళ్ళు. అందుకే రా ఇంట్లో కూడా కూర్చోబెట్టలేరు, బయటనే కూర్చోబెట్టి తిండి పెడతారు. నేను చెప్తున్నారా మస్తు చెప్తుర్రా సైడ్. ఈ కొరనాయాలకు డబ్బు సంపాదించడం కష్టం, డబ్బున్న అమ్మాయిలు పడేయటం ఈజీ. పడగొట్టినోడకుండే స్థితిలో కలిపేయకుండా అలాగే భూమి మీద తెంగాడన్నా. హీరో పని అయిపోయింది. అవు చెప్పానుగా ఇసమనే అక్కడ నువ్వు కూడా ఒక 2 బుక్కలు లాస్ట్ మంచి సెంటిమెంట్ డైలాగులు ఉంటాయి. ఇనురి ఏంటి సడన్గా ఇది నా మెడలో కట్టి, ఇంకా దేవుడు కూడా మనల్ని వేచి చేయలేడు. నేను తీసుకొచ్చేసింది ఎక్కడ మీ బావతో నీ పెళ్ళి అయిపోతున్నాను భయం. అయినా నా ప్రేమను దక్కించుకోవడానికే నాన్న వరకు దూరం చేశాను. మన ప్రేమను బతికించడానికి మీ కన్న వాళ్ళ ముందే ఈ తాళి కడతా. నాకు గుండె మొత్తం ఆరిపోయింది, కిందికి పడ్డది, అయిపోయింది, కరిగిపోయిర్రా. ఇప్పటిదాకున్న విలన్లను చచ్చిపోయిర్రా. చివరి కోరిక ఎట్లా పెట్టే పెడతాడు యారా, అందుకే ఆపుతుర్రా. ఎట్లా చచ్చిపోతాడు ఇప్పుడు. నుంచి చూస్తున్నా ఆస్తి ఆస్తి అంటున్నా. ఆస్తి అంటే మీ దృష్టిలో డబ్బేమో కాదు. ప్రేమ అన్న యాక్టింగ్ లెవెల్ ఉన్నాడు. ఈ విషయంతో మా ప్రేమ చెప్పేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ చచ్చిపోయింది, ఆడ చచ్చిపోయింది. వీడేంది ఏడుతుండ్రా ఇవరాక స్లో మోషన్ లేదు. ఇప్పుడు హీరోయిన్ గుడ్ మీద ప్రేమ కాదు. అసలు రక్తం ఇంత తొందర ఎట్లా అన్న ఆరెంజ్ కలర్ రక్తం రా. ఇద్దరు మరి తీసుకోవాలి మరి హాస్పిటల్కి. అవును మౌనం పాటించదు. అయ్యో ఏంట్రా కలుద్దాం మళ్ళా నెక్స్ట్ క్రింజియస్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా. అంతవరకు సెలవు, గుడ్ బాయ్.